హలో ఆస్పిరెంట్స్, అందరికీ నమస్కారం. యూపీఎస్సీ కానీ ఏపీఎస్సీ కానీ టీజీపీఎస్సీలో కానీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్. సో ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన యొక్క ర్యాంక్ డిసైడ్ చేసేది కేవలం ఈ కరెంట్ అఫైర్స్ మాత్రమే. సో మనం ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని పిఏబి నుంచి యాజ్ వెల్ యాజ్ హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇట్లా మల్టిపుల్ సోర్సెస్ నుంచి కంపైల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ యొక్క వీడియో అండ్ ఈ యొక్క డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్ కూడా దాంట్లో భాగమే. సో దానికి సంబంధించిన అప్డేట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇవాళ పిఎం జన ఆరోగ్య యోజన యొక్క ఆటో ఎడ్యుకేషన్ హ్యాకథాన్ సాఫ్ట్వేర్ యాజ్ వెల్ యాజ్ దాని యొక్క డీటెయిల్స్ అండ్ బ్రిక్స్ చైర్మన్షిప్ మన ఇండియా తీసుకోబోతుంది, దాని యొక్క డీటెయిల్స్ యాజ్ వెల్ యాజ్ డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ దాని యొక్క డీటెయిల్స్ యాజ్ వెల్ యాజ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ దాని యొక్క డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేద్దాం. అండ్ దీంట్లో జరిగిన రీసెంట్ సమ్మిట్ యొక్క హైలైట్స్ కూడా మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియాస్ అడ్వాన్స్మెంట్ ఇన్ క్వాంటమ్ ఏఐ అండ్ ఫ్యూచర్ టెక్. మనందరికీ తెలుసు డీప్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ అండ్ మన యొక్క ఇండియా అచీవ్మెంట్స్ మనం అబ్జర్వ్ చేద్దాం. ఇంటర్నేషనల్ ఆఫ్థమాలజికల్ రీసెర్చ్ కాన్ఫరెన్స్ మన ఇండియాలో జరిగింది, అది ఎక్కడ జరిగిందో మనం చూద్దాం. యాజ్ వెల్ యాజ్ ఐఎస్ఓ మీటింగ్స్ ఆన్ స్పేస్ సిస్టమ్స్ అండ్ ఆపరేషన్స్. సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ బికాస్ ఈ యొక్క డీప్ టెక్ సెక్టర్ కానీ స్పేస్ సెక్టర్ కానీ మనం ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆయుష్మాన్ భారత్ పిఎం జన ఆరోగ్య యోజన అనేది మనందరికీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఫస్ట్ ఆంధ్ర నుంచే స్టార్ట్ అయింది. దీని యొక్క ఇన్స్పిరేషన్ ఆరోగ్యశ్రీ, కంబైన్ ఆంధ్రప్రదేశ్ నుంచే స్టార్ట్ అయింది. సో దీని యొక్క ఇన్స్పిరేషన్ ఆరోగ్యశ్రీ. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మన అందరికీ తెలుసు, మనం ఒక హాస్పిటల్కి వెళ్ళి ఎంపానల్డ్ హాస్పిటల్కి వెళ్ళి పిఎం జన ఆరోగ్య యోజన యొక్క బెనిఫిషరీస్ పర్టికులర్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఈజీగా మనీని ఆర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ని ఈజీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇట్లా క్లెయిమ్ చేసుకునేటప్పుడు గవర్నమెంట్ అనేది ఆ పర్టికులర్ హాస్పిటల్స్కి మనీ ఇస్తుంది. సో ఇట్లా మనీ ఇచ్చేటప్పుడు దే నీడ్ టు గివ్ ద ప్రాపర్ బిల్స్ ఇవ్వాలి. సో ఈ బిల్స్ని చాలామంది మిస్యూజ్ చేయడం జరిగింది. మనం రీసెంట్గా అబ్జర్వ్ చేసిన చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. సో దీన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎట్లా కొనగలం, ఎట్లా దీన్ని ఎఫిషియెంట్గా మార్చగలం అంటే, సో దాని యొక్క సమ్మిట్ రీసెంట్గా జరిగింది. సో దానికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం దాన్ని ఈజీగా మార్చవచ్చని చెప్పి చెప్పడం జరిగింది. సో కోర్ ఇష్యూ వచ్చేసరికి పిఎం జన ఆరోగ్య యోజన నీడ్స్ ఏఐ అండ్ ప్రాసెస్ మిలియన్స్ ఆఫ్ క్లెయిమ్స్. సో వాట్ ఎవర్ ద క్లెయిమ్స్ మనం ఒక హాస్పిటల్కి వెళ్ళి క్లెయిమ్ చేసుకుంటాము. సో ఈ క్లెయిమ్స్ గవర్నమెంట్ మనీ ఇవ్వాలంటే, గవర్నమెంట్ హాస్పిటల్స్కి మనీ ఇవ్వాలంటే ఎట్లా క్లెయిమ్ చేసుకుంటుంది. యాజ్ వెల్ యాజ్ మాన్యువల్ రివ్యూ డిలేస్. వాటిని లెక్క ఏంటంటే మాన్యువల్ రివ్యూ డిలేస్. సో ఒక హాస్పిటల్ ఫలానా పేషెంట్ వచ్చాడు, ఆ పేషెంట్ సంబంధించిన బిల్స్ ఇవి అని అంటే దాన్ని మాన్యువల్గా వెరిఫై చేయాల్సి వస్తుంది. యాజ్ వెల్ యాజ్ బ్యూరోక్రసీ యొక్క కరప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ థ్రెట్ ఫోర్జరీ రిస్క్. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, సో క్లెయిమ్స్ పెట్టంగానే ఆటోమేటిక్గా మనకి ఏఐ అనేది అబ్జర్వ్ చేసుకుని క్లెయిమ్ ఓకే అయితే ఓకే అంటది, నో అంటే నో అంటది. సో దీనికి సంబంధించిన 3 పిల్లర్స్ ఏంటంటే, ఫస్ట్ ఓసిఆర్ క్లాసిఫికేషన్. ఓసిఆర్ అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ అండ్ క్లాసిఫికేషన్. అంటే ఫర్ సపోజ్ మనం ఒక బిల్ పెట్టాము ఆర్ ప్రిస్క్రిప్షన్ పెట్టాము, ఈ బిల్లు ప్రిస్క్రిప్షన్ కానీ మనం హ్యాండ్ రిటర్న్ కానీ యాజ్ వెల్ యాజ్ ఫోటోతో కానీ స్కాన్ చేయడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా అవి లెస్ క్వాలిటీ, లెస్ ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. సో దీన్ని మనం ఫర్ సపోజ్ నేను 3 అని ఇట్లా రాశాను, ఇది 3 అని చెప్పి కంప్యూటర్కి ఎలా తెలుస్తుంది? నార్మల్గా అయితే మాన్యువల్ వెరిఫికేషన్ జరగాలి. బట్ ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం దీన్ని కంప్యూటర్లోకి పంపిస్తే ఆటోమేటిక్ ఇది 3 అని చెప్తుంది. దీన్ని ఏమంటామంటే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే, మనం ఒక ప్రిస్క్రిప్షన్ చూసి అది ఆ ప్రిస్క్రిప్షన్ అనేది అవసరమా లేదా అని మనకు అర్థమవుతుంది. అండ్ వీ కెన్ క్లాసిఫై ఇట్ టు విచ్ కైండ్ ఆఫ్ డయాగ్నోసిస్, హార్ట్ డయాగ్నోసిస్ చేశారా, కిడ్నీ డయాగ్నోసిస్ చేశారా అనేది మనం ఈజీగా క్లాసిఫై చేయగలం. సో అండ్ extracts data from scans and checks against STGs అంటే స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్. సో ఆ గైడ్లైన్స్ తగ్గట్టుగా వీళ్ళకి ట్రీట్మెంట్ జరిగిందా, ఏమైనా ఎక్స్ట్రాగా సర్వీస్ చేశారా, అనవసరమైన సర్వీస్ చేశారా అనేది కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది. అండ్ రేడియోలాజికల్ కొరిలేషన్. వెరిఫైస్ ఇఫ్ ఇమేజెస్, ఎక్స్రేస్ అండ్ సిటీ స్కాన్స్ మ్యాచ్ రిటర్న్ డయాగ్నోసిస్ ఫర్ క్లినికల్ వ్యాలిడేషన్. ఫర్ సపోజ్ డాక్టర్ ఒక ప్రిస్క్రిప్షన్ రాసి వాళ్ళు అనవసరంగా సిటీ స్కాన్స్, ఎక్స్రేస్ ఎక్కువ తీసి ఎక్కువ క్లెయిమ్స్ పెడితే, సో దీన్ని ఎదుర్కోవడానికి రేడియోలాజికల్ కొరిలేషన్ కూడా అర్థమవుతుంది. అండ్ ఫోర్జరీ డిటెక్షన్. ML డిటెక్ట్స్ ట్యాంపర్డ్ సమ్మరీస్, ఫోటోషాప్డ్ బిల్స్ అండ్
అండ్ సైఫనింగ్ అటెంప్ట్. సో నేను ఒక బిల్ తయారు చేసేసి, సో హాస్పిటల్ ఒక బిల్ తయారు చేసేసి ఆటోమేటిక్ ఇది క్లెయిమ్కి పంపించేస్తే, సో దీన్ని కూడా మనం చెక్ చేయొచ్చు ఫ్రమ్ ద ఏఐ యూసేజ్. సో ఇట్లా మనం ఆటోమేటింగ్ చేస్తూ, ఆటో ఎడ్యుకేషన్ చేస్తూ మనం ప్రాసెస్ని ఈజీ చేస్తాం. సో బోత్ ప్లాట్ఫామ్ కూడా దీనికి యూజ్ అవుతుంది. బోత్ ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే, బోత్ ప్లాట్ఫామ్ ఈజ్ ఎన్ హెల్త్ ఏఐ డేటా ప్లాట్ఫామ్ ఎట్ ఐఐటి కాన్పూర్. సో దీంట్లో హెల్త్ డయాగ్నోసిస్ కానీ హెల్త్ టెస్టింగ్ కానీ సో దీంట్లో ఉంటాయి అన్నమాట. ఫర్ సపోజ్ నువ్వు ఒక డయాగ్నోసిస్ పెట్టావు, అది దానికి క్యూరు, మెడికేషను, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వడానికి ఈ యొక్క బోత్ ప్లాట్ఫామ్ మనం వాడతాం. కానీ మనం ఇలాంటి సేమ్ ప్లాట్ఫామ్స్ని మనం వెస్ట్రన్ సొసైటీస్లో కూడా చూస్తాం. బట్ అవన్నీ వాళ్ళ డేటా సెట్స్ నుంచి తయారు చేయబడినాయి కాబట్టి మనకి అంత యూస్ఫుల్ ఉండదు. బట్ ఈ బోత్ ప్లాట్ఫామ్ అనేది కంప్లీట్లీ ఇండిజీనియస్. సో ఇండిజీనియస్ డేటా సెట్స్తో తయారు చేయబడింది కాబట్టి మన ఇండియన్ సిటిజన్స్కి మోర్ కొరిలేటివ్. సో ఆయుష్మాన్ భారత్ స్కీమ్, ఆయుష్మాన్ భారత్ పిఎం జన ఆరోగ్య యోజన యొక్క డీటెయిల్స్ అబ్జర్వ్ చేస్తే ఇది స్టార్ట్ అయింది సెప్టెంబర్ 2018లో స్టార్ట్ అవుతాయి. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. అండ్ దీని యొక్క స్కీమ్ వచ్చరికి 5 lakhs హెల్త్ కవర్ అవుతుంది అండ్ పర్ ఇయర్ ఫ్యామిలీ ఫర్ సెకండరీ అండ్ టెర్షరీ కేర్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రైమరీ కేర్ అనేది దీంట్లోకి రాదు. అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో కూడా ఇది పనిచేయదు, ఓపీడీస్లో ఇది పనిచేయదు, యాజ్ వెల్ యాజ్ ఆరోగ్య మందిస్లో కూడా ఇది పనిచేయదు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ, 40% ఆఫ్ పాపులేషన్, నో సైజ్, ఏజ్, జెండర్ రిస్ట్రిక్షన్స్ లేదు, యాజ్ వెల్ యాజ్ ప్రీ ఎగ్జిస్టింగ్ కవర్డ్. రీసెంట్ ఎక్స్పాన్షన్స్ ఇది ఆశాస్ను కూడా ఇంక్లూడ్ చేసింది, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కూడా ఇంక్లూడ్ చేసింది, యాజ్ వెల్ యాజ్ సీనియర్ సిటిజన్స్కి సపరేట్ వయవందన కార్డ్ అని ఇచ్చింది. బికాజ్ మన అందరికీ తెలుసు గ్రే ఎకానమీ అనేది పెరుగుతుంది. గ్రే ఎకానమీ పెరుగుతుందంటే సీనియర్ సిటిజన్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు అండ్ సీనియర్ సిటిజన్కి ప్రాపర్ కేర్ దొరకదు అని చెప్పి సెవరల్ రిపోర్ట్స్ ఈపీవీడబ్ల్యూలో కానీ చాలా రిపోర్ట్స్లో దీని యొక్క ఆర్టికల్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో వాళ్ళకంటూ సపరేట్గా లిమిట్ పెట్టేస్తే, సో ఒక ఫ్యామిలీలో సీనియర్ సిటిజన్స్కి కానీ సపరేట్ లిమిట్ ఉంటే, వాళ్ళకంటూ సపరేట్ కార్డు ఉంటే దే క్యాన్ యూజ్ ఇట్ మోర్ బెనిఫిషియల్. అండ్ మనకు అందరికీ తెలుసు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అనేది మిడిల్ ఏజెస్కి మోర్ టార్గెట్ చేస్తాయి, సీనియర్ సిటిజన్స్కి అంతగా హెల్ప్ఫుల్ ఉండవు. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి వయవందన కార్డ్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇంక్లూడెడ్ సర్వీసెస్, డయాగ్నోస్టిక్స్ ఉంటుంది, మెడిసిన్స్ ఉంటాయి, ఇంప్లాంట్స్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, ఐసీ ఉంటాయి. ఈ యొక్క ఇంప్లాంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బికాస్ మన అందరికీ తెలుసు ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఇంప్లాంట్స్, హార్ట్ ఇంప్లాంట్స్ కానీ ఇయర్ ఇంప్లాంట్స్ కానీ చాలా అవసరం. అండ్ 3 days హాస్పిటలైజేషన్. సో హాస్పిటల్కి వెళ్ళే ముందు 3 days ముందర వరకు సర్వీసెస్, పోస్ట్ 15 days వరకు సర్వీసెస్ మనకి దీంట్లో నుంచే ప్రొవైడ్ చేయగలుగుతాం. సో పోర్టబిలిటీ, మన అందరికీ తెలుసు మైగ్రెంట్ వర్కర్స్, గిగ్ ఎకానమీ పెరుగుతున్నప్పుడు అండ్ ఇంటర్ మైగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ జరుగుతున్నాయి. సో ఒక మైగ్రెంట్ వర్కర్ ఒక స్టేట్లో పిఎం జన ఆరోగ్య యోజన పెట్టుకుని కార్డు పెట్టుకుని అండ్ హీ క్యాన్ డూ సేమ్ కైండ్ ఆఫ్ అతనికి ఎట్లా అయితే ఫర్ సపోజ్ తమిళనాడులో నుంచి ఆర్ ఆంధ్ర నుంచి ఆర్ తెలంగాణ నుంచి ఎంపానల్ హాస్పిటల్కి వెళ్ళి ఫ్రీగా ఉచితంగా ఈ యొక్క స్కీమ్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేషన్, నేషనల్ హెల్త్ అథారిటీ యాజ్ వెల్ స్టేట్ హెల్త్ అథారిటీ రెండు కలిసి మేనేజ్ చేస్తాయి. స్మార్ట్ ప్రాసెసింగ్, ఏఏ ఫర్ క్లెయిమ్స్ అండ్ ఫ్రాడ్ ప్రివెన్షన్ మనం దీనికి సంబంధించిన రీసెంట్ అప్డేట్. సో ఇంపార్టెంట్ వచ్చేసరికి బోత్ ఏఏ ప్లాట్ఫామ్ అని సంబంధించిన సెక్టార్ ఏంటని అడగొచ్చు. సో మనందరికీ తెలుసు ఇట్ ఈస్ అన్ హెల్త్ సెక్టర్ రిలేటెడ్ ఇనిషియేటివ్. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్రిక్స్ అండి. మనందరికీ తెలుసు బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఇది స్టార్ట్ అయింది 2000లో స్టార్ట్ అయింది. 2026 బ్రిక్స్ అధ్యక్షత మన ఇండియా తీసుకోబోతుంది. సో దీంట్లో సంబంధించిన మన ఇండియా యొక్క అప్డేట్స్ ఏంటంటే పార్ట్ NIR న్యూ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. పార్ట్ NIR అంటే పార్ట్నర్షిప్ న్యూ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇది ఏ సెక్టర్ని కాన్సన్ట్రేట్ చేస్తుందంటే MSMEs అంటే మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్. The partnership on new industrial revolution addresses industry 4.0. So industry 4.0 అంటే ఏంటో తెలుసుకోవాలి. And this shifted focus from the large scale industries to the small scale industries. క్రెడిట్ డెఫిసిట్ ఎందుకు మనం కాన్సన్ట్రేట్ చేయాలి సార్ అంటే ఇట్ విల్ అడ్రస్ 20 to 25 lakh crore గ్యాప్. అంటే ఫర్ సపోజ్ ఈ యొక్క MSMEs అందరికీ 20 నుంచి 25 lakh crores అవసరమైతే
కానీ మనం అంత ప్రొవైడ్ చేయలేకపోతున్నాం బ్యాంక్స్ నుంచి కానీ, లేకపోతే ఎన్బిఎఫ్సిస్ నుంచి కానీ, లేకపోతే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ నుంచి కానీ మనం అంత అబ్జర్వ్ చేయలేకపోతున్నాం. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే మెజారిటీ ఆఫ్ ది 70% ఆఫ్ ది ఎంఎస్ఎంఈస్ అనేవి రూరల్ ఏరియాస్లోనే ఉన్నాయి. సో రూరల్ ఏరియాస్లో ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇది మోర్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే కెపాసిటీ ఉన్న సెక్టార్ ఇది. అండ్ ఫిన్టెక్ ఎకోసిస్టమ్స్ ప్రమోటింగ్ సీమ్లెస్ గ్లోబల్ ట్రేడ్ పేమెంట్స్ అండ్ రెడ్యూసింగ్ స్విఫ్ట్ రిలయన్స్. ఫర్ సపోజ్ ఒక ఎంఎస్సి ఒక చోట ఉండి అండ్ దే ఆర్ గెట్టింగ్ కాంట్రాక్ట్ ఫ్రమ్ అనదర్ కంట్రీ, సో దే నీడ్ టు గెట్ మనీ వితౌట్ సచ్ రిడక్షన్ ఆఫ్ పేమెంట్. సో ఎలాంటి పేమెంట్ రిడక్షన్ లేకుండా సీమ్లెస్గా కంటిన్యూస్గా మనీస్ వస్తా వెళ్తూ ఉంటే ఆబ్వియస్గా ఎంఎస్ఎంఈస్ కూడా డెవలప్ అవుతాయి. రెడ్యూసింగ్ ద స్విఫ్ట్ రిలయన్స్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఎక్స్పోర్టింగ్ డిపిఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పాలసీ ఇన్ఫ్లుయెన్స్, లెవరేజింగ్ బ్రిక్స్ ఎక్స్పాన్షన్ టు బ్రాడన్ ఎంఎస్ఎంఈ పాలసీస్ ఇంపాక్ట్ గ్లోబల్లీ. సో ఇప్పటి వరకు మనం ఎంఎస్ఎంఈస్ని ఓన్లీ డొమెస్టిక్ సెక్టార్లోనే మనం ఎక్కువ పాలసీస్తో కానీ స్కీమ్స్తో కానీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా మనం గ్లోబల్గా కనెక్ట్ చేయగలుగుతున్నాం. సో ఇట్ ఆల్సో రిలేట్స్ టు ద వసుదైవ కుటుంబకం. సో బ్రిక్స్ ఇండస్ట్రీ 4.0 అంటే ఏంటి సార్ అంటే, ఇండస్ట్రీ 4.0 ఇస్ ద డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంబైనింగ్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్. సో మ్యానుఫ్యాక్చరింగ్ కంబైనింగ్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, స్మార్ట్ ఫ్యాక్టరీస్ తయారు చేస్తూ విత్ రియల్ టైమ్ డేటా. సో పోస్ట్ డేటా కాకుండా, ప్రీ డేటాతో కాకుండా రియల్ టైమ్ డేటా నుంచి సో డేటా వస్తుంది, దాన్ని ప్రాసెస్ చేసుకుంటాం, దాన్ని వెంటనే ఫ్యాక్టరీస్లో ఇంప్లిమెంట్ చేస్తాం, దాని నుంచి వెంటనే అవుట్పుట్ వస్తాయి. సో మనకి ప్రాసెస్ ఎలా ఉండాలి, చాలా ఫాస్ట్గా ఉండాలి. దీంట్లో కాంపోనెంట్స్ ఏంటంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అంటే మనందరికీ తెలుసు అలెక్సా కానీ యాజ్ వెల్ యాజ్ ఫోన్స్ కానీ ఇవన్నీ కూడా వర్క్ అయ్యేది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఫర్ సపోజ్ మనం క్లాప్ చేస్తే ఫోన్ ఆఫ్ అవ్వడం, లైట్స్ ఆఫ్ అవ్వడం, యాజ్ వెల్ as ఫ్యాన్స్ ఆఫ్ అవడం, ఫ్యాన్స్ స్టార్ట్ అవ్వడం. సో ఇవన్నీ ఎట్లా రిలేట్ అవుతాయి అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రిలేట్ అవుతాయి. అండ్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్, ఏఐ ద్వారా వర్క్ ఆటోమేట్ అవుతుంది, ప్రాసెస్ ఈజీ అవుతుంది. అండ్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, ఈ ఏఐ అనేది మైండ్ అయితే ఇది బాడీగా పనిచేస్తుంది. సో ఈ ఏఐ మెషిన్ లెర్నింగ్ అండ్ రోబోటిక్స్ ఆటోమేషన్ ద్వారా మనం కంప్లీట్గా ఆర్టిఫిషియల్ సోల్ ప్లస్ బాడీని మనం అబ్జర్వ్ చేయగలం. యాజ్ వెల్ యాజ్ డిజిటల్ ట్విన్స్ అంటే ఫర్ సపోజ్ నేను వర్చువల్గా ఏదైనా ఆపరేట్ చేస్తే రియల్గా వేరే చోట ఏదైనా జరుగుతుంటే, ఫర్ సపోజ్ హోలోగ్రామ్స్ హోలోగ్రాఫ్స్ ద్వారా కూడా అలానే జరుగుతుంది. అండ్ క్లౌడ్ అండ్ బిగ్ డేటా, సో వీటన్నిటికీ డేటా కావాలి అండ్ దే నీడ్ టు స్టోర్ ఇన్ ద మ్యాసివ్ వే. సో మనకి క్లౌడ్ అండ్ బిగ్ డేటా అవసరం, యాజ్ వెల్ as సైబర్ సెక్యూరిటీ. సో ఈ సిస్టమ్స్ అన్నిటిని ప్రొటెక్ట్ చేయాలంటే సైబర్ సెక్యూరిటీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కాంపోనెంట్స్ టు ద ఇండస్ట్రీ 4.0. ఈ ఇండస్ట్రీ 4.0ని ఎవరు లీడ్ చేస్తారో ఆ కంట్రీ సక్సెస్ఫుల్గా డెవలప్మెంట్ అవుతుంది. అండ్ ఇట్ నీడ్స్ టు బీ ఇంక్లూజివ్. సో సర్టైన్ పీపులే బెనిఫిట్ అవ్వకుండా ఇలా ఇంక్లూజివ్ డెవలప్మెంట్ జరగాలంటే దీన్ని ఎఫిషియెంట్గా మనం వాడుకోవాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ సోర్సెస్ని మనం డీమోక్రటైజేషన్ చేయాలి. సో బ్రిక్స్ సంబంధించి మన ఎక్స్పాన్షన్ చూస్తే 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏ జాయిన్ అయింది. 2025లో ఇండోనేషియా జాయిన్ అయింది. ఇది కంప్లీట్గా ఫస్ట్ టైం ఒక సౌత్ ఈస్ట్ ఏషియన్కి కూడా ఇది వర్తిస్తుంది. అండ్ పార్ట్నర్ కంట్రీస్ వచ్చరికి మలేషియా, వియట్నాం, నైజీరియా, క్యూబా, 4 కంట్రీస్ పార్ట్నర్ కంట్రీస్. ఇది 2026లో పార్ట్నర్ కంట్రీస్ అవుతుంది. ఇండియాస్ 2026 ప్రయారిటీస్ వచ్చేసరికి మ్యాక్రో ఫైనాన్స్ టు మైక్రో ఫైనాన్స్. అంటే అంత ముందల వరకు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో, ఫోర్ట్లాజా డిక్లరేషన్ ద్వారా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే వచ్చిందో అది ఇండివిజువల్ కంట్రీస్లో పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చేయడానికి యూస్ఫుల్ అవుతున్నాయో. సో మన యొక్క కాన్సన్ట్రేషన్ 2026లో మన కాన్సన్ట్రేషన్ వచ్చేసి మైక్రో ఫైనాన్స్ టు ద ఎంఎస్ఎంఈస్ని మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అండ్ ఇండియా హోస్ట్ 18th సమిట్ ఫోకస్ ఎంఎస్ఎంఈ అండ్ ఫిన్టెక్, స్టార్టప్ ఎకో హబ్. అండ్ ఇప్పుడు ఫర్ సపోజ్ మనం గ్లోబల్గా కనెక్ట్ అవుతుంటే, సీమ్లెస్ ట్రేడ్ జరుగుతుంటే, సీమ్లెస్ మనీ ఇటు నుంచి అటు వెళ్తుంటే ఆటోమేటిక్గా మన స్టార్టప్ ఎకో సిస్టమ్ కూడా వైబ్రెంట్ అవుతుంది. యాజ్ వెల్ as బ్యాలెన్సింగ్ యాక్ట్ ఏంటంటే గ్లోబల్ సౌత్ ఫోకస్. మనం డాలర్ యొక్క రిడక్షన్ తగ్గిస్తుంటే, ఫర్ సపోజ్ ఒక స్టార్టప్ ఉంది, ఈ స్టార్టప్ ఫారెన్ కంట్రీకి, ఫర్ సపోజ్ ఇండోనేషియా అనే కంట్రీకి వర్క్ చేస్తుంది అనుకోండి, అవుట్సోర్స్ చేసుకుని వర్క్ చేసుకుంటుంది. అండ్ మధ్యలో డాలర్ యొక్క రిడక్షన్ తగ్గించేస్తే ఆటోమేటిక్గా సీమ్లెస్ మనీ ఫ్లోనే జరిగే ఛాన్స్ ఉంటుంది.
ఇన్స్టిట్యూషనల్ పిల్లర్స్ వచ్చేసరికి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ మనం ఇందులో మాట్లాడుకున్నాం. అండ్ సిఆర్ఏ కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ అంటే ఫర్ సపోజ్ ఏదైనా ఒక కంట్రీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ తక్కువ ఉంటుంటే ఆటోమేటిక్గా ఈ యొక్క ఫండ్స్ వాడుకుని వాటి యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని బ్యాలెన్స్ చేసుకుంటుంది. అండ్ డీడాలరైజేషన్, సో ఈ మధ్యన డాలర్ యొక్క రిడక్షన్ అనేది మనం తగ్గించుకుంటూ ఈ బ్రిక్స్ పార్ట్నర్షిప్ అనేది ఎవాల్వ్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ అండ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్. సో మనందరికీ తెలుసు ల్యాండ్ రిఫార్మ్స్ జరగాలంటే ఎఫెక్టివ్గా ఉండాలంటే గవర్నెన్స్ అనేది చాలా ఫాస్ట్గా పనిచేయాలి, రియల్ టైం డేటా తీసుకుని ఫాస్ట్గా ప్రాసెస్ చేసుకుంటూ యాజ్ వెల్ as ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ జరగాలి. సో ఇవన్నీ జరగాలంటే మన యొక్క డిఎల్ఆర్ఎంపి అంటే డిజిటల్ ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అనేది ఎఫిషియెంట్గా ఉండాలి. దీనికి సంబంధించిన ఫ్యూ వెర్టికల్స్ని మనం ఈ యొక్క పిఐబి ఆర్టికల్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మోడర్నైజింగ్ తహసీల్ రికార్డ్ రూమ్స్. సో ఇప్పుడు వరకు ఏదైతే మన యొక్క పేపర్స్లో ఉన్నాయో దాన్ని డిజిటైజ్ చేసి అడంగల్లోకి ఎక్కించాలి. అండ్ యుఎల్పిఏఎన్ అసైన్మెంట్ అంటే ప్రతి ఒక్క ల్యాండ్కి పర్టికులర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. అండ్ జియో రిఫరెన్సింగ్, దానికి సంబంధించిన మ్యాప్స్లో కూడా మనం 4 పాయింట్స్తో ఆర్ 6 పాయింట్స్తో పాలిగాన్ ఫామ్ చేసుకుంటూ ఫర్ సపోజ్ ఇది ఒక ల్యాండ్ అనుకోండి, దీనికి సంబంధించిన లాటిట్యూడ్ లాంగిట్యూడ్. సో ఇట్లా మనం వెర్టిసెస్ ఫామ్ చేసుకుంటూ ఒక పర్టికులర్ షేప్ ఫామ్ చేసుకుంటే విత్ ద మ్యాప్ కోఆర్డినేట్స్. సో మనకి ఇది జియో రిఫరెన్సింగ్ అంటాం. అండ్ ఆధార్ అండ్ మొబైల్ ఇంటిగ్రేషన్, ఆ పర్టికులర్ ల్యాండ్ ఎవరు సంబంధించింది వాళ్ళ యొక్క ఆధార్ అండ్ మొబైల్ ఇంటిగ్రేషన్. అండ్ రెవెన్యూ కోడ్ కంప్యూటరైజేషన్ ఫర్ ద ఫాస్ట్ సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్ యాజ్ వెల్ యాజ్ అర్బన్ ల్యాండ్ మ్యాపింగ్ ప్లాట్స్, సబ్ రిజిస్టర్ ఆఫీస్ మోడర్నైజేషన్. సో మన డిఎల్ఆర్ఎంపి అనేది మేజర్గా మోడర్నైజేషన్ ఆటోమైజేషన్ మీద ఫోకస్ అవుతుంది. ఏ సెక్టర్స్ మోడర్నైజ్ అవుతున్నాయి? అర్బన్ ల్యాండ్ అండ్ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ మోడర్నైజేషన్ యాజ్ వెల్ యాజ్ తహసీల్ రికార్డ్ మోడర్నైజేషన్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అంటే ల్యాండ్ స్టాక్ ఇనిషియేటివ్. ఫర్ సపోజ్ ఏదైనా ఒక బ్యాంక్ ఉంది, ఒక బ్యాంక్ ఒక ల్యాండ్కి లోన్ ఇవ్వాలనుకోండి, ఈ లోన్ ఎవరి పేరు మీద ఉంది? ఒక్కొక్క రికార్డ్ చూస్తే ఇంకొక రకంగా ఉంటుంది. ఒక్కొక్క రికార్డులో ఒక్కొక్కళ్ళు దీనికి ఓనర్స్ అనేది మనకు అర్థమవుతుంది. బట్ మనం ఈ ల్యాండ్ స్టాక్ ద్వారా దీన్ని మనం కంప్లీట్గా సాల్వ్ చేయబోతున్నాం. ఎలా అంటే టైటిలింగ్ అవార్డ్స్ అనేది రేషనలైజ్ చేస్తూ ల్యాండ్ స్టాక్లో పెడతాము. సో ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళి ఇది మా యొక్క ల్యాండ్ స్టాక్, మీరు ఏపీఐ ద్వారా దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. సో దీనికి ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటంటే ఇమీడియట్ అండ్ యాక్యురేట్ ల్యాండ్ వాల్యుయేషన్, అసెట్స్ వెరిఫికేషన్ ఫర్ బ్యాంక్స్, స్ట్రీమ్లైన్ సిటిజన్ లోన్ అప్రూవల్స్. సో ఇది ఫాస్ట్గా క్రెడిట్ ఫెసిలిటీని డెవలప్ చేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఏంటంటే వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్. The minister reviewed the version 3.0 roadmap for the watership development component. So దీని యొక్క స్ట్రాటజీ ఏంటంటే హెవీ రిలయన్స్ ఆన్ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ మానిటరింగ్ యూజింగ్ MIS జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఫర్ ద ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అండ్ ట్రాకింగ్. దీనికి సంబంధించిన మనం PM గతిశక్తి చూడొచ్చు. ఫాస్ట్గా ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అవ్వడానికి ప్రగతి పోర్టల్లో కూడా మనం రీసెంట్ అప్డేట్స్ చూడొచ్చు. సో ఈ యొక్క న్యూస్ అనేది GS2లో పనిచేస్తుంది, GS3లో కూడా ల్యాండ్ రిఫార్మ్స్లో పనిచేస్తుంది. సో ల్యాండ్ రిఫార్మ్స్ మీద మనకి చాలా న్యూస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దిస్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ ద GS3 పేపర్. సో రీసెంట్గా డాక్టర్ జితేంద్ర సింగ్ మినిస్టర్ క్వాంటమ్ AI ఫ్యూచర్ టెక్నాలజీస్లో మన యొక్క ఇండియా యొక్క అప్డేట్స్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించింది 1000 కిలోమీటర్స్ సెక్యూర్ లింక్ ఇన్ 3 years. సో ఈ యొక్క క్వాంటమ్ టెక్నాలజీ మన అందరికీ తెలుసు, ఇట్ వర్క్స్ ఆన్ ద క్యూబిట్స్ అనేది నార్మల్ బిట్స్ అనేవి 0-1లో ఉంటే క్యూబిట్స్ అనేది 0-1లో మధ్యలో ఏ రేంజ్లోనైనా ఉండొచ్చు. సో ఇది ఫాస్ట్గా యాజ్ వెల్ యాజ్ కమ్యూనికేషన్ సెక్యూర్ చేస్తుంది. నో వన్ క్యాన్ ట్యాంపర్, ఎవరు విన్నా కూడా కమ్యూనికేషన్ అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది. సో మనం 1000 కిలోమీటర్ సెక్యూర్ లింక్ తయారు చేసాం 3 yearsలో. అండ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ వచ్చేసరికి మన 3rd గ్లోబల్లీ ఓవరాల్ స్టార్టప్ ఎకోసిస్టమ్. పేటెంట్స్ మనం ఎన్ని ఫైల్ చేసామంటే 1 lakh పేటెంట్స్ మనం ఫైల్ చేసాం. సైంటిఫిక్ రీసెర్చ్ వచ్చేసరికి ర్యాంక్స్ అమాంగ్ ద టాప్ నేషన్స్
గ్లోబల్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ సైంటిఫిక్ పబ్లికేషన్స్. సో సైంటిఫిక్ పబ్లికేషన్స్ కానీ లో మనం టాప్లో ఉన్నాం. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే లక్ష్య 2047 ఇనిషియేటివ్ షిఫ్ట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రిస్క్రైబ్డ్ బై ద NEP 20 గ్లోబలీ రికగ్నైజ్డ్ డీప్ టెక్ సర్టిఫికేషన్స్ ఫోకస్ ఆన్ సెమీకండక్టర్స్, ఏఎన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ. మనందరికీ తెలుసు మన యొక్క సెక్టార్ అనేది మోడర్నైజ్ అవుతుంది, మన యొక్క సెక్టార్స్ అనేవి అప్గ్రేడ్ అవుతున్నాయి, సచ్ యాజ్ టు ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సెమీకండక్టర్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ. సో కంపెనీకి ఎలా తెలుస్తుంది, ఒక స్టూడెంట్ కానీ ఒక గ్రాడ్యుయేట్ కానీ ఈ పర్టికులర్ టెక్నాలజీ మీద అప్గ్రేడ్ ఉన్నాడా అంటే బై సర్టిఫికేషన్స్. సో ఈ సర్టిఫికేషన్స్ని ఫోకస్ చేస్తూ వచ్చిన స్కీమ్ ఏంటంటే లక్ష్య 2047 ఇనిషియేటివ్. సో ఏదైనా ఒక స్టూడెంట్ వీటి మీద సర్టిఫికేట్ చేస్తూ ఫారెన్ యొక్క సర్టిఫికేషన్స్ కూడా పొందొచ్చు దీని స్కీమ్ ద్వారా. సో నెక్స్ట్ మనం ఇంటర్నేషనల్ ఆఫ్థమాలజికల్ రీసెర్చ్ కాన్ఫరెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని కండక్ట్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కండక్ట్ చేసింది ఇన్ ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డ్. సో దీనికి ఇనాగ్రేట్ చేసింది మన రాజ్నాథ్ సింగ్ గారు. అండ్ ఏ ప్రీమియర్ గ్యాదరింగ్ ఫోకసింగ్ ఆన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ మిలిటరీ ఎక్స్పర్టైజ్ అండ్ కట్టింగ్ ఎడ్జ్ ఆఫ్థమాలజీ రీసెర్చ్. ఆఫ్థమాలజీ అంటే ద సైన్స్ విచ్ స్టడీస్ ఆన్ ద ఐ అనమాట. సో ఐ గురించి స్టడీ చేసేదాన్ని ఆఫ్థమాలజీ అంటారు. పార్టిసిపేషన్ నియర్లీ 200 రినోడ్ ఆఫ్థమాలజికల్స్ అండ్ మిలిటరీ ఐ స్పెషలిస్ట్. స్కోప్ ఏంటంటే కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ లేటెస్ట్ అడ్వాన్సెస్ అక్రాస్ ఆల్ మేజర్ సబ్ స్పెషాలిటీస్, బ్రిడ్జింగ్ గ్లోబల్ రీసెర్చ్ విత్ క్లినికల్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్మడ్ ఫోర్సెస్ మెడిసిన్. సో నెక్స్ట్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండియా హోస్ట్ ISO ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్ సబ్ కమిటీ మీటింగ్స్ ఆన్ స్పేస్ సిస్టమ్స్ అండ్ ఆపరేషన్స్ ఫర్ ద ఫస్ట్ టైం. సో దీని యొక్క ఇంపార్టెంట్ అవసరం ఏంటి సార్ అంటే, సో దీనికి సంబంధించింది ఇంపార్టెంట్ అవసరం ఏంటంటే ISO TC20 SC47 అనేది ఒక ఆర్గనైజేషన్ అండి. అది ISOకి సంబంధించింది. ఈ ISO అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. సో ఏదైనా ఒక ప్రోడక్ట్ స్టాండర్డ్గా తయారవ్వాలన్నా, ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్స్ మీట్ అవ్వాలన్నా దాన్ని ప్రిస్క్రైబ్ చేసే బాడీ ఏంటంటే ISO. సో ఇది రీసెంట్గా స్పేస్ సిస్టమ్స్ అండ్ ఆపరేషన్స్ కూడా మెన్షన్ చేసింది. అంటే ఒక శాటిలైట్ తయారవ్వాలంటే ఎట్లాంటి స్టాండర్డైజ్డ్ మెజర్స్ ఉంటాయి అండ్ ఆపరేటింగ్ మెజర్స్ ఎలా ఉంటాయి అనేది కూడా దీంట్లో పెట్టడం జరిగింది. దీనికి మ్యాండేట్ ఏంటంటే స్టాండర్డ్స్ ఫర్ స్పేస్ మిషన్ లైఫ్ సైకిల్ డిజైన్, లాంచ్ అండ్ డిస్పోజల్ వరకు, అంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు దీని యొక్క లైఫ్ సైకిల్ యొక్క స్టాండర్డ్స్ని ఇది ప్రిస్క్రైబ్ చేస్తుంది. డైరెక్ట్ రోల్ ఫర్ ఇండియన్ ఎక్స్పర్ట్స్ ఇన్ డ్రాఫ్టింగ్ గ్లోబల్ స్పేస్ రూల్స్. సో ఈ మీటింగ్ ఇండియాలో జరిగింది కాబట్టి వీ కెన్ హ్యావ్ ద మోర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ హౌ టు డూ ద థింగ్స్ అనమాట. మనందరికీ తెలుసు PSLV కానీ GSLV కానీ ఎంత సక్సెస్, ఇస్రోలో కూడా ఎంత సక్సెస్. సో మనం ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఒక ప్రైవేట్ స్టార్టప్ ఉంది, ఆ స్టార్టప్కి ఎక్కువ పొటెన్షియల్ ఉంటుంది కానీ దానికి గ్లోబల్ మార్కెట్స్ని రీచ్ అవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే మనకి ఇండియన్ ప్రొడక్ట్స్ స్టాండర్డ్ ఉన్నాయా లేవా అనేది ప్రాపర్గా తెలియకపోవడం. బట్ ఎప్పుడైతే మనం ఒక ప్రోడక్ట్ స్టాండర్డ్గా తయారు చేసామో అండ్ ఇట్ గాట్ సర్టిఫికేషన్, ఒక సర్టిఫికేషన్ వచ్చిందో దెన్ వీ కెన్ ఎక్స్పోర్ట్ ఇట్ టు ద మల్టిపుల్ కంట్రీస్. సో ఇట్లాంటి ఒక సిస్టమ్ని ఫెసిలిటేట్ చేయడానికి కావాల్సిన ఆర్గనైజేషనే ISO TC20 ఆర్ SC14. సస్టైనబిలిటీ షేపింగ్ స్పేస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ STM టు సపోర్ట్ ఇస్రోస్ ప్రాజెక్ట్ నేత్ర ఫర్ డెబ్రిస్ ఫ్రీ మిషన్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏదైతే డిస్పోజబుల్ ఉంటుందో దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ నేత్ర అనేది మనం ఇస్రో వాళ్ళు పెట్టారు. సో ఈ ప్రాజెక్ట్ దేనికంటే ఏదైనా ఒక వేస్ట్ డిస్పోజల్ ప్రాజెక్ట్ స్పేస్లో తిరుగుతుంటుంటే ఇది ప్రాజెక్ట్ నేత్ర ద్వారా మనం అబ్జర్వ్ చేసి దాన్ని ఎలిమినేట్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ బూస్టింగ్ స్టార్టప్స్, అలానే 400 ఇండియన్ స్టార్టప్స్ వచ్చే స్కైరూట్ మనం చూసాం, అగ్నికుల్ చూసాం, రీసెంట్గా పిక్సెల్ మనం చూసాం, పిక్సెల్ యొక్క ఫైర్ఫ్లై, యాజ్ వెల్ యాజ్ ఆప్టోసాట్ ఇదెవరు చేశారు, గ్యాలాక్సీ ఐ. సో ఇట్లా వేరియస్ స్టార్టప్స్కి ఎక్కువ పొటెన్షియల్ ఉన్న మన యొక్క ప్రోడక్ట్ ఇంటర్నేషనల్ వాటికి రీచ్ అవ్వడానికి ఇది ఫెసిలిటేట్ చేస్తుంది. ఎసెన్షియల్ ఫర్ మిషన్స్ లైక్ నిసార్ అనేది ఇండియా US యొక్క ప్రాజెక్ట్. తృష్ణ అనేది ఇండియా ప్లస్ ఫ్రాన్స్ ప్రాజెక్ట్. సో ఏదైనా ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ మనం ఎఫిషియెంట్గా చేయాలన్నా కూడా ఈ యొక్క ISO అనేది యూజ్ అవుతుంది. సో ఎవాల్వింగ్ రోల్ ఆఫ్ BIS. సో ISO అనేది ఇంటర్నేషనల్ బాడీ అయితే మన ఇండియాలో ఉన్న బాడీ ఏంటంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ కామర్స్.
ఫ్రమ్ కన్జ్యూమర్ గూడ్స్ టు ద హైటెక్ స్ట్రాటజిక్ డొమైన్స్. సో అంత ముందల వరకు జస్ట్ ఒక ప్రొడక్ట్స్ అంటే కన్జ్యూమర్ ప్రొడక్ట్స్కే లిమితమైన బిఐఎస్ మాత్రం ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే హై స్ట్రాటజిక్ డొమైన్స్ కూడా ఇది విస్తీర్ణమైంది. యాజ్ వెల్ అస్ నేషనల్ స్టాండర్డ్స్ బాడీ ఫర్ స్పేస్ బిఐఎస్ అలయన్స్ ఇండియాస్ డొమెస్టిక్ ఫ్రేమ్వర్క్ విత్ ర్యాపిడ్ టెక్ అడ్వాన్స్మెంట్స్. సో ఎట్లా అయితే ఇన్స్పేస్ కానీ ఇన్స్పేస్ వర్క్ చేస్తుందో, సో ఈ ఇన్స్పేస్ ఫారెన్ ఆర్ ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరర్స్ని ఎట్లా ఫెసిలిటేట్ చేస్తుందో ఈ బిఐఎస్ దానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మనం అబ్జర్వ్ చేస్తే, వాట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ బోత్ ప్లాట్ఫామ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ABPM-JAY scheme? Option A, it is a digital portal for patients to book hospital beds online. It is a health AI data platform at IIT Kanpur. It validates claims for using India-specific data. It is a centralized database for recruiting ASHA and Anganwadi workers. It is autonomous body replacing National Health Authority. Next question, according to BRICS evolution timeline బట్టి 2024లో ఎవరెవరు జాయిన్ అయ్యారంటే ఇండోనేషియా, మలేషియా, వియట్నాం, క్యూబా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, నైజీరియా, ఈజిప్ట్, మలేషియా, ఇండోనేషియా, ఇథియోపియా, క్యూబా, వియట్నాం అండ్ ఇరాన్. వయోవందన కార్డ్ అనేది ఎవరికి బెనిఫిషరీస్ అనేది క్వశ్చన్ అండి. ఆప్షన్ ఏ అంగన్వాడీ వర్కర్స్, ఆప్షన్ బి బీపీఎల్ ఫ్యామిలీస్, ఆప్షన్ సి సీనియర్ సిటిజన్స్ అబోవ్ 70 అండ్ న్యూ బోర్న్ చిల్డ్రన్ నీడింగ్ టెరిషరీ కేర్. నెక్స్ట్, ఇండియా హోస్టెడ్ మనందరికీ తెలుసు ISO ఇంటర్నేషనల్ సబ్ కమిటీ ఫర్ ద ఫస్ట్ టైం. సో దీని యొక్క కోర్ మ్యాండేట్ ఏంటి? ఆ సబ్ కమిటీ యొక్క కోర్ మ్యాండేట్ ఏంటంటే ఎస్టాబ్లిషింగ్ గ్లోబల్ రెగ్యులేషన్స్ ఫర్ ఫిన్టెక్ ఎకోసిస్టమ్స్, క్రాస్ బార్డర్ మేనేజ్మెంట్స్, డెవలపింగ్ స్టాండర్డ్స్ ఫర్ ద స్పేస్ మిషన్ లైఫ్ సైకిల్ ఇంక్లూడింగ్ డిజైన్, లాంచ్ అండ్ డిస్పోజల్, క్రియేటింగ్ an international framework for digital land records and watershed management, standardizing global deep tech certifications in artificial intelligence and cyber security. So mains question, examine the core challenges faced in processing claims of discuss and how the AI driven both platform aims to resolve these issues. Next, 2026 BRICS chairship gurinchi వచ్చే question, analyze the strategic priorities, how does the agenda aim to empower MSMEs and influence the global south. సో ఈ MCQs క్వశ్చన్స్ని కంపల్సరీగా సాల్వ్ చేయండి. ఇలా సాల్వ్ చేస్తేనే ఎగ్జామ్ వరకు మన యొక్క రిటెన్షన్ అనేది టాపిక్ మీద, కాన్సెప్ట్ మీద ఎక్కువ రోజులు ఉంటుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద వెరండా యాస్ తెలుగు ఛానల్. ఇలాంటి డైలీ కరెంట్ అఫైర్స్ మీ ముందర పెట్టడానికి మాకు మీ యొక్క సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ అనేది మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ని ఎక్స్పాండ్ చేస్తేనే వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై. Veranda IAS, where your dream becomes reality.